ఫ్రెండ్స్ షాక్ అయ్యారా నేను వచ్చాను ఏంటని. వాళ్ళు మా ఓనరు ఇవాళ మ్యాచ్ ఉందిగా, మ్యాచ్ చూస్తున్నాడు, అందుకే నేను వచ్చా. ఈరోజు డే 7. మనం అయితే బద్రీనాథ్ వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. చూడండి వీళ్ళందరూ మ్యాచ్ చూస్తున్నారు. హాయ్ గైస్, ఇప్పుడే బద్రీనాథ్కి వచ్చాం. టైం అయితే 3:40 PM. టెంపరేచర్ అయితే 7 ఉంది. ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ నడవాలంట గుడికాడికి. ఒక 1/2 కిలోమీటర్ నడవాలంట. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధ మనకు అర్థం కాదులే. కానీ టెంపరేచర్ చల్లగా ఉంది. మంచు కొండలు కూడా ఉన్నాయి చుట్టూ. వెళ్ళి అక్కడ చూపిస్తా ఏంటి సంగతి అని. కేదార్నాథ్లో కూడా తెలుగు వాళ్ళు ఏం లేదు, కానీ ఇక్కడ బద్రీనాథ్లో ఉన్నాయి తెలుగు వాళ్ళు. మరి తెలుగులో బోర్డు రాసి లోపల నార్త్ మెయింటైన్ చేస్తున్నారు ఏంటో, కానీ వచ్చేటప్పుడు ఆగుదాం ఇక్కడ. అది మీకు అక్కడ ఫ్లాగ్స్ కానొస్తున్నాయి, 3 ఫ్లాగ్స్. అదే టెంపుల్ అనమాట. మీకు అక్కడ వీడియోలో కానొస్తున్నా లేదా, అక్కడ నుండి పొగలు వస్తున్నాయి. పొగలు కాదు, అదే పొగల టైపు. మనం ఇట్లా వెళ్ళి ఆ బ్రిడ్జ్ దాటేసి వెళ్తే డైరెక్ట్గా టెంపుల్ కాడికి వెళ్ళిపోతాం. చుట్టూ మంచుకొండ, ఆడొక మంచుకొండ ఉంది. అది మాత్రం అదరపడుతుంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక గుడి చూడొచ్చు వెనకాల. మీకు దర్శనం అయితే 1 గంటలో అయిపోయింది. రష్ అయితే ఏమీ లేదు. అండ్ చలి అయితే బాగా పడుతుంది. లోపల అయితే ఫొటోస్ వీడియోస్ ఎలా లేదు, అందుకనే బయటకు వచ్చి తీయాల్సి వస్తుంది. అందరూ ఫోటోలు తీసుకోవడంలో బిజీ అయిపోయారు. లైట్గా వాన్ అయితే పడుతుంది. ఇక అక్కడ మీకు కానొస్తుంది, అక్కడే హాట్ స్ప్రింగ్ ఉంది. అక్కడ కూడా వెళ్ళాక ఒక వీడియో తీస్తాను. ఇదన్నమాట. అందరు రాని ఫ్రెండ్స్, కేదార్నాథ్ వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా కుదిరితే బద్రీనాథ్ కూడా విజిట్ చేసేయండి. పనిలో పని అయిపోయింది. చూడండి. అయిపోయింది, ఫోటోలు కూడా దిగాం. ఇప్పుడు హాట్ స్ప్రింగ్కి వెళ్తున్నాం. ఇది ఇట్లా వెళ్తే దర్శనం, ఆ దారిని వెళ్తే గుడికి వెళ్తారు. సేమ్ అంటే వచ్చి అక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్స్ కింద దిగితే ఉంటుంది హాట్ స్ప్రింగ్. వెళ్తున్నాం. అది న్యాచురల్గా హాట్ వాటర్ టైప్ ఉంటాయి అన్నమాట, అంటే వేడిగా ఉంటాయి. అక్కడ మీకు పొగలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్తున్నాం బద్రీనాథ్లో. అంటే వీడియోనే బద్రీనాథ్లో ఉంది అనుకోండి. ఎన్ని జస్ట్ ఒక దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఒక 10-20 మీటర్స్ కూడా ఉండదు. చలి పడుతుంది గైస్, స్వెటర్ వేసుకుని ఆగట్లేదు. ఈ హ్యాండ్స్కి గ్లౌజులు వేసుకోవాల్సి వస్తుంది. అందరూ స్నానాలు కూడా చేస్తారు అన్నమాట. చూడండి గైస్, ఇదే హాట్ స్ప్రింగ్, హాట్ వాటర్. చల్లగా ఉన్నాయి కదా న్యాచురల్ హాట్ వాటర్ అనమాట. పొగలు కానొస్తున్నాయా? ఇంత చలిలో కూడా ఇవి వేడిగా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ దాటితే డైరెక్ట్గా టెంపుల్ కాడికి వెళ్ళిపోవచ్చు. టెంపుల్ కాడ నుండి వచ్చేటప్పుడు ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి అన్నమాట, మీరు ఏదైనా కొనుక్కోవడానికి. ఈ మొత్తం షాప్స్ ఇక్కడ నుండి దర్రి దాకా. బాగుంది కదా. దర్శనం అయితే తక్కువలో 1 గంటలో అయిపోయింది. ఒకవేళ మీకు టైం ఇంకా ఉంటే 2-3 సార్లు దర్శనం చేసుకోండి. మళ్ళీ పద్దాకలా రాలేరు కాబట్టి. అండ్ ఇక్కడ మంచు కొండలు ఉన్నాయి పక్కనే. స్నో మాత్రం వదిలిపోయింది, అంటే స్నో పడట్లేదు కానీ అక్కడ కానొస్తుంది. చల్లగా ఉంది గైస్. టెంపరేచర్ ఏమో 7 ఉంది గైస్. విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ కాపరీ అనుకుంటా. ఈ ప్రసాదాలు చూసుకోవచ్చు. ఇక్కడ దండలు అన్నీ ఉన్నాయి. గాయ్స్, ఫస్ట్ ఇండియన్ విలేజ్కి వచ్చాం. చీకటి పడ్డది, మరి మంచిగా విజువల్స్ వస్తాయో రావో తెలియదు కానీ తీస్తున్నా. ఇక్కడ నుండి ఒక 200 మీటర్స్ నడవాలంట. ఇప్పుడే వచ్చాం అనమాట. ఇక్కడ విగ్రహాలు ఉంటాయి.
కానీ నైట్ కదా క్యాప్చర్ చేయలేకపోతుంది మంచిగా. వాటర్ సౌండ్, చలి పడుతుంది, కెమెరా కూడా షేక్ అవుతుంది. అట్లొకటి అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఇది స్వర్గానికి దారి అనమాట పంచపాండవులు. స్టార్టింగ్ ఇదేంటో ఐడియా లేదు, కుక్క టైప్ ఉంది, తెలిస్తే కామెంట్ చేయండి. స్టార్టింగ్ వచ్చేసి ఈయన ఎక్కడ చూపిద్దిగా యుధిష్ఠిరుడు, ధర్మరాజు. నెక్స్ట్ వచ్చేసి కండలు చూస్తే అర్థమైపోవాలి మీకేనా ఎవరైనా, భీముడు. ఇక్కడికి రా, హిందీ వస్తే చదువుకోండి, ఇది కొంచెం పాస్ చేసుకొని. నెక్స్ట్ ఫాలోడ్ బై భీముడు. తర్వాత ఇతను ఎవర్రా, అర్జునుడు పెట్టు, అర్జున. అర్జునుడు ఫాలోడ్ బై నెక్స్ట్ ఏనెవరు చూడు, నకులుడు. నకులుడు. నెక్స్ట్ లాస్ట్ నుంచి సెకండ్ ఆమె ద్రౌపది. మీకు తెలిసే ఉండేది, ఇలా 5గురు వైఫ్, కామన్ వైఫ్. ఆ స్టోరీ కూడా తెలిసి ఉండేది మీకు. దీని తర్వాత వచ్చేసి లాస్ట్ సహదేవుడు. అందరికన్నా ముందుంది ఎవరు, ధర్మరాజు. అందరికన్నా లాస్ట్ ఉంది సహదేవుడు. ఇది గైస్, ఇది మన అన్నమాట. ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఇది దాటైపోతే ఇంకో ఇండో చైనా అనమాట. నెక్స్ట్ చైనా వచ్చింది. ఇండో చైనా బార్డర్లో ఉన్నాం మనం. ఒక వీడియో క్లారిటీ లేదు, అది నాకు కూడా తెలుసు, కానీ ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకోండి గాయస్. ఇక్కడ సరస్వతి నది స్టార్ట్ అవుతుందంట. ఈ గుడి ఎదురుగా ఉంది, కానీ నైట్ అయింది కాబట్టి ఎవరికి కాని రావట్లేదు, ఏమనుకోమాకండి గాయస్. మన విలేజ్ కూడా అయిపోయింది, వే ఆఫ్ హెవెన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మా ట్రిప్ కూడా ఎండ్ అవడానికి వచ్చింది. ఇక రేపు ఒక్కరోజే, రేపు మొత్తం ఇంకా ట్రావెలింగే ఉండిద్ది, ఇంకా ఏ విజిటింగ్ ప్లేసెస్ ఏమి ఉండవు. అండ్ ఇప్పటికే మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దీని ముందు 7 రోజులు 7 వీడియోలు వచ్చి ఉంటాయి. ఆ వీడియోలు కనుక చూడకపోయి ఉంటే చూడండి ఒకసారి, ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి. ఈ రోజుతో ట్రిప్ అయితే అయిపోయింది. 16th నైట్ బయలుదేరిన వాళ్ళం, 25th మార్నింగ్ మళ్ళీ పగ్వారా రైల్వే స్టేషన్లో దిగాం. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఒక 7-8 వీడియోలు వచ్చి ఉంటాయి. ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే ఆ వీడియో కూడా చూసారనుకుంటున్నాను. ఒకవేళ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఇది ఒక మెమరబుల్ ట్రిప్ అయిపోయింది నా లైఫ్కి. థ్యాంక్ యూ గైస్. కాలేజీలోకి వచ్చాం, యూని హాస్పిటల్ కాడ ఉన్నాం, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక ట్రిప్ అడిగితే మా అయ్య చెక్కుతుడు. సో ఇప్పుడు దాకా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.